ఆయన ఎందుకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు? ఎందుకని ఆయన ఆ నియోజకవర్గాన్నే ఎంచుకున్నారు? ఎక్కడ కడప, ఎక్కడ అనకాపల్లి, ఏంటి అసలు ఈ స్ట్రాటజీ ఏంటి? ఈ పోల్ మేనేజ్మెంట్ ఏంటి? శాసనసభకైతే స్థానికుడు కావాలి, పార్లమెంటుకు పరిచయాలు పలుకుబడి కావాలి. ఎందుకంటే ఏంటి అసలు ఇంత డేరింగ్ స్టెప్స్ ఏంటి? అనకాపల్లి ఏంటి, అనకాపల్లి సీఎం రమేష్ వల్ల జగన్మోహన్ రెడ్డి భయపడ్డాడు, ఆపాడు అనేది మొత్తం. విశాఖ ఎంపీ సీటును విపరీతంగా ట్రై చేశారు, అది కుదరకపోవటం వల్లే దిక్కు లేక అనకాపల్లికి రావాల్సి వచ్చింది అని. ఎప్పుడైతే విశాఖపట్నం సీట్ కావాలనుకున్న దాంట్లో వాస్తవం ముగ్గురు కూర్చున్నారు. ఎందుకంటే ఈ సీటు నాగబాబు గారికి ముందు అనుకున్నారు. జూన్ 4న మీ మీద పూలు జల్లి ప్రజలు ఇక్కడ స్వీకరిస్తారా, లేకపోతే సీఎం రమేష్ ఇక్కడ నుంచి చెవిలో పువ్వు పెట్టుకొని వెళ్ళిపోతారా? నేను ఈరోజు మామూలుగా గెలిచేది కాదు, రాష్ట్రంలో హైయెస్ట్ మెజారిటీతో గెలుస్తానని చెప్తాను. ఎందుకో చిరంజీవి గారిని బతిలాడుకోవాల్సినటువంటి అవసరం కానీ, ఆ లైన్ కానీ సీఎం రమేష్ గారికి ఎందుకు వచ్చింది అనేటువంటిది ఒక టాక్ నడుస్తుంది. మీరు మాట్లాడేది తప్పు. ప్రజలు ఎవరు వైపుంటున్నారు? ఆఫ్ ద రికార్డ్ కానీ గ్రౌండ్ రియాలిటీ కానీ మాట్లాడుకుంటుంటే ఒక నిందితుడు పక్కన పెట్టుకొని మా చిన్నాన్ని ఎవరు చంపినారని అడుగుతున్నాడంటే అతను చంపింది వీళ్ళిద్దరే కదా, జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్తోనే కదా చంపింది అతను. రేపు రాబోయే ఎన్నికల్లో మీకు అనుకూలంగానే ప్రజా తీర్పు ఉంటుందని భావించుకుంటున్నారు. అనుకూలంగా కాదు, ల్యాండ్ స్లైడ్ విక్టరీతో నాట్ 175 5 తీసేసాయి. ఈ విల్ గెట్ ఓన్లీ 17. వి విల్ డిస్కస్ ఆఫ్టర్ 4.